మీరు ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లేదా పర్సనల్ లోన్లో ఏది తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. రెండు రకాల రుణాలకు వాటి సొంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. రెండు వేర్వేరు ఆర్థిక వ్యూహాలను అనుసరిస్తాయి. మీకు పెద్ద కొనుగోలు కోసం నిధులు కావాలంటే వ్యక్తిగత రుణం సరైన ఎంపిక కావచ్చు. దీనిలో మీరు క్రమ పద్ధతిలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే సాధారణ షాపింగ్, ప్రమోషనల్ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడం కోసం అయితే ఈఎంఐ ఆప్షన్తో క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండింటిని వేర్వేరు పారామీటర్స్ ప్రకారం పోల్చి చూద్దాం. ముందుగా రుణ పరిమితి గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ లోన్లో రుణ పరిమితి సాధారణంగా మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. అంటే క్రెడిట్ కార్డుతో పోలిస్తే మీరు ఇందులో పెద్ద రుణాన్ని పొందొచ్చు. దీనికి విరుద్ధంగా క్రెడిట్ కార్డ్ లోన్ అనేది మీ కార్డులో ఉన్న లిమిట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు డిస్బర్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే లోన్ ఎలా పొందాలి? వ్యక్తిగత లోన్లో లోన్ ఆమోదం పొందిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి కొన్ని రోజులు పట్టొచ్చు. దీనికి విరుద్ధంగా క్రెడిట్ కార్డ్ లోన్ వెంటనే అందుబాటులోకి వస్తుంది. మీ క్రెడిట్ పరిమితి ఎంత మిగిలి ఉంటే అంత మొత్తాన్ని వెంటనే లోన్గా పొందొచ్చు. మీరు ఈ మొత్తంతో కొనుగోలు చేసి ఈఎంఐలో తిరిగి చెల్లించవచ్చు. డాక్యుమెంటేషన్ గురించి చూస్తే పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఇన్కమ్ ప్రూఫ్, ఉపాధి ధృవీకరణ పత్రం, ఐడెంటిటీ ప్రూఫ్ లాంటి ముఖ్యమైన పత్రాలు ఇవ్వాలి. అయితే చాలా క్రెడిట్ కార్డ్ లోన్లలో అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్ తీసుకునేటప్పుడు అవసరమైన చాలా డాక్యుమెంట్స్ని ఇచ్చేస్తాం కాబట్టి. ఇక ఇప్పుడు వడ్డీ రేట్ గురించి మాట్లాడుకుంటే వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు ఫిక్స్డ్గా ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్, లోన్ రూల్స్ బట్టి వాటిని నిర్ణయిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ క్రెడిట్ కార్డ్ రుణాల కంటే తక్కువగా ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్పై ఈఎంఐ కన్వర్షన్ కూడా వివిధ వడ్డీ రేట్లు ఉండొచ్చు. మరో ముఖ్యమైన పారామీటర్ ఏంటంటే లోన్ రకం. పర్సనల్ లోన్ అనేది వాయిదాల మీద చెల్లించే రుణం. దీనిలో నిర్ణీత కాల వ్యవధిలో వడ్డీతో కలిసి నిర్ణీత మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ రుణం ఒక రివాల్వింగ్ క్రెడిట్ లైన్. అంటే మీరు మీ క్రెడిట్ లిమిట్ వరకు రుణం తీసుకోవచ్చు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి, ఆపై మళ్ళీ రుణం తీసుకోవచ్చు. ఈ రెండు రుణాల లాభాలు, నష్టాలను మనం పరిశీలిస్తే పర్సనల్ లోన్లో భారీ మొత్తం అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు 10.5 నుంచి 24% మధ్య ఉండొచ్చు. లోన్ కాల పరిమితి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ ఈఎంఐలో వడ్డీ రేటు 12.5% నుండి మొదలవుతుంది. ఇది బ్యాంకును బట్టి మారచ్చు. పర్సనల్ లోన్ సకాలంలో తిరిగి చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. పర్సనల్ లోన్ ప్రతికూలతలను చూస్తే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే వారికి రుణం చాలా ఖరీదైందిగా కావచ్చు. క్రెడిట్ హిస్టరీ బాగోలేకపోతే, క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోతే అప్పుడు రుణం పొందడంలో ఇబ్బంది ఉంటుంది. మీరు గడువు కంటే ముందే రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే మీరు ముందస్తు చెల్లింపు రుసుము లేదా ప్రీ క్లోజర్ ఫీజును చెల్లించాల్సి రావచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ప్రయోజనాలను చూస్తే మీకు వెంటనే రుణం లభిస్తుంది. మినిమం డాక్యుమెంట్స్ సరిపోతాయి. స్వల్పకాలంలో క్యాష్ ఫ్లో కావాలనుకుంటే ఈ లోన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక విలువ ఉన్న ట్రాన్సాక్షన్స్ను ఈఎంఐగా మార్చొచ్చు. తిరిగి చెల్లించే వ్యవధిని 3 నుండి 24 నెలలుగా ఉంచుకోవచ్చు. ప్రతికూలతల గురించి చూస్తే క్రెడిట్ కార్డ్ రుణాలు దీర్ఘకాలంలో మరింత ఖరీదైనవిగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు ముందుగా బ్యాలెన్స్ను చెల్లించకపోతే ఆ రుణాలు నేరుగా మీ క్రెడిట్ కార్డులో అందుబాటులో ఉన్న పరిమితికి లింక్ అవుతాయి. కాబట్టి దీనివల్ల మీ కొనుగోలు, ఇతర అవసరాల కోసం క్రెడిట్ పవర్ తగ్గిపోతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా అంటే CUR పెరగచ్చు. ఇవన్నీ మీ క్రెడిట్ స్కోర్ని ప్రభావితం చేస్తాయి. ఇది కాకుండా సులభంగా క్రెడిట్ లభ్యత వల్ల మీరు అనవసరంగా ఖర్చు చేయొచ్చు. ఇది మీ రుణ భారాన్ని పెంచుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ మధ్య మీకు ఏది బెటర్ అనేది మీ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లోన్ లేదా ఇన్స్టంట్ లోన్ తక్షణ లేదా స్వల్పకాలిక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యక్తిగత రుణం దీర్ఘకాలికంగా సరిపోతుంది. కానీ రుణం తీసుకునేటప్పుడు తక్షణ అవసరం గురించి ఆలోచించడమే కాకుండా దీర్ఘకాలికంగా మీ ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్పై రుణం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యం. వీటన్నిటి తర్వాత మాత్రమే మీకు ఏ రుణం సరైందో నిర్ణయించుకోండి.